మహాలక్ష్మి చక్రికి కాఫీ తీసుకుని వెళ్ళి ఇస్తుంది. దాంతో మహాపై వాళ్ళమ్మ కోప్పడుతుంది. నువ్వాడికి కాఫీ ఇవ్వడమేంటే, వాడికి సేవలు చేయడమేంటి అని మహాతో లలిత గొడవ పెట్టుకుంటుంది. నాన్న ఎక్కడుంటే అక్కడికి నువ్వే వెళ్ళి కాఫీ ఇస్తావు కదమ్మా, నేను కూడా అలానే అని మహా అంటుంది. మీ నాన్నకి వాడికి పోలికేంటే, చూస్తుంటేనే కంపరంగా ఉందని లలిత అంటుంది. ఆ ఇంట్లో నన్ను మహారాణ్లా చూసుకుంటారమ్మా. నలుగురు నాలుగు దిక్కుల్లా నా కోసం నిల్చుంటారు. వాళ్ళ నాన్న కాపలా సైనికుల్లా ఉంటారు. అది నాకు రాజకోట అని మహా అంటుంది. ఇక ఈ విషయంలో లలిత, ఆది, ప్రతాప్ అందరూ కూడా మహాతో గొడవ పడతారు. ఈ ఇంట్లో ఏసీ లేకపోయినా ఉండవు, అక్కడ కనీసం ఫ్యాన్ కూడా సరిగ్గా ఉండదు. నువ్వు ఇంతలా ఎలా మారిపోయావమ్మా అని మహాతో ప్రతాప్ అంటాడు. ఇంటి గొప్పతనం అందులోని వస్తువుల వల్ల రావు, మనుషుల వల్ల పెరుగుతుంది అని మహా అంటుంది. ఇక మరోవైపు ఇదంతా కలనా నిజమా అని ఓసారి పిలుద్దామా మహా అని పిలుస్తాడు చక్రి. మా ఆయన పిలుస్తున్నాడు అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది మహా. పిలిచారు ఎందుకండి అని మహా అంటుంది. నేను పిలవలేదు, మీకే అలా వినిపించినట్టుందని చక్రి మాట మార్చేస్తాడు. స్నానానికి వెళ్తున్నాను అని చక్రి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.